వైజాగ్ రామానాయుడు స్టూడియోస్ ల్యాండ్ని తిరిగి స్వాధీనం చేసుకోమని గవర్నమెంట్ నోటీసులు ఇచ్చింది. దీన్ని యాక్చువల్గా మనం వాడుక భాషలో మాట్లాడుకోవాలంటే ఇది ల్యాండ్ ఇచ్చింది రామానాయుడికి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడే. ఎంత 10-15 ఎకరాలు కావాలి. ఆ చుట్టూరు ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, దాన్ని యాక్చువల్గా మనం పౌరభోగేది అంటారు. దాన్ని కూడా కలిపేసుకుని మనోడు రామానాయుడు కట్టేసాడు. ఆ స్టూడియోకి వ్యాపారం ఉన్నా లేదా లేకపోయినా కూడా ఒక మంచి స్టూడియో కట్టి అక్కడ అంత అంత పెద్ద ఆదరణ లేదు. దాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ కింద వాడుకునే లెవెల్కి వచ్చేసారు. కానీ రియల్ ఎస్టేట్ యాజ్ ఇట్స్ బ్రూమింగ్ అక్కడ మన వైజాగ్లో. అందులోనూ సముద్రానికి 500 మీటర్లో ఏదో ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా పాటించి మొత్తానికి వీళ్ళకి కావాల్సిన 15 ఎకరాలకి కాకుండా ఇంకోటి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వీళ్ళు. గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది సర్వే చేసేసి ఆ సర్వేలకి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి చేసుకున్నారు అనమాట. ఇది గమనించిన వైఎస్ఆర్ జగన్ వాళ్ళు కూడా అందరూ ఇదే కదా, గవర్నమెంట్ అంటే తినివేతగాళ్లే కాబట్టి వాళ్ళంతా కూడా ప్లాన్ చేసి ఇది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు అని చెప్పేసి ఒక కసి. రెండోది ఇచ్చిన దానికంటే వీళ్ళు ఇంకో 15 ఎకరాలు ఎక్కువ కలిపేస్తున్నారు, దాన్ని మనం లేఅవుట్ చేద్దామని చెప్పి అండర్స్టాండింగ్ వచ్చేసి సురేష్ బాబుతో వాళ్ళతో బిజినెస్ చేసి అమ్మేశారు, ప్లాట్లు వేసి అమ్మేశారు. ఇది యాక్చువల్గా జరిగింది. ఒకప్పుడు ఒక అప్రోర్ వచ్చింది, రామనాయుడు స్టూడియోకి అతను ట్రబుల్ చేస్తున్నాడని. అయినా కూడా సురేష్ బాబు వాళ్ళు నవ్వుతూనే ఎందుకు ఉండేవారంటే వాళ్ళు అండర్స్టాండింగ్ వెళ్ళిపోయారు. ఆ 15 ఎకరాలకి 5 లక్షల చొప్పున వీళ్ళు కట్టింది 15 ఎకరాలకే. అది ఇంకా చాలామందికి ఎన్టీవీ వీళ్ళందరికీ తెలియదు. ఇచ్చింది అదే, దాన్ని వీళ్ళు శుభ్రత చేసి రోడ్డు వేసే ప్రాసెస్లో ఇంకో 15 ఎకరాల కలిపేసుకున్నారు వాళ్ళు. అదే దట్ ఈస్ వాట్ విచ్ ఆర్ కాల్డ్ గవర్నమెంట్ ల్యాండ్ పౌరభోగం అంటారు కదా, ఆ విధంగా కలిపేసుకుని దాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు యాక్చువల్గా. ఇది జరిగింది. ఇది గమనించిన మన జగన్ గవర్నమెంట్ అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు పెట్టి ఆ 15 ఎకరాలు చాలా హై రేట్లో మంచి ప్లాట్లు వేసి పక్కనే సముద్రం కదా. సో అవన్నీ యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి దీనికి పర్మిషన్, బికాస్ సీ ఈజ్ ఇన్వాల్వ్ కాబట్టి. ఇంక ఇవేమి లేకుండా మొత్తానికి వాళ్ళు చేశారు. ఇది గమనించిన చంద్రబాబు వాళ్ళకి ఆ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు సంపాదించుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి దెబ్బ కొట్టాలని చెప్పేసి ఆ 15 ఎకరాల గురించే ఇప్పుడు యాక్చువల్గా నిజంగా స్వాధీనం చేసుకుంటే గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్లు ఏవి కట్టకపోతే స్వాధీనం చేసుకుంటారు. కట్టారు కదా, స్టూడియో కట్టారు, బ్యూటిఫుల్గా కట్టారు. అది చేయరు, అది చెప్పట్లేదు మిగతా వాళ్ళు ఎవరున్నా. అది చంద్రబాబు నాయుడు సురేష్ బాబుకి దెబ్బ కొట్టాడు, దెబ్బేం కాదు అది. స్టూడియోది ఉంటుంది, స్టూడియో కాకుండా వీళ్ళకి స్టూడియోకి ఇవ్వలేదు, అది కలిపేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చి చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తాడు? చంద్రబాబు నాయుడు ఇచ్చిన దాంట్లో లోపం చూపించి వీళ్ళు కలిపేసుకున్న ల్యాండ్ని వీళ్ళు వెనక్కి తీసుకోకుండా జాయింట్ వెంచర్ బిజినెస్ చేశారు జగన్ పార్టీ వాళ్ళు. అన్ని చోట్ల అంతే, లెక్క రేటు మొత్తం అన్ని చోట్ల అలా చేశారు. సో దట్ ఈస్ ద వే ఆఫ్ గవర్నమెంట్ మినిస్టర్లు సంపాదించుకోవాలి కాబట్టి. ఇప్పుడు ఆ సంపాదన లేక జనసేన వాళ్ళు ఏడుస్తున్నారు. ఓకేనా? సో అదే సమయంలో ఎందుకు చెప్పానంటే నిలబడిన వాడు గెలిచిన వాడు గెలిచిన వాడు పక్కన 100 మంది వీళ్ళంతా కూడా ఎలా తిందాం అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఇది పెట్టారు. రామారాయుడు కట్టిన స్టూడియో వచ్చి 10-15 ఎకరాలే ఉంటుంది, ఆ మిగతాదంతా కూడా వీళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు మనం అని చెప్పేసి పెట్టి టెండర్ పెట్టారు. దాని గురించి ఇతను అడుగుతున్నాడు. ఇలాగా ఇప్పుడు సురేష్ బాబు కూడా నవ్వుకుంటాడు, అయితే ఉంటాడు అనమాట. అతనికి వాటా ఇచ్చారో ఇవ్వలేదు, నువ్వు అనాథరాజు కట్టావు కాబట్టి మొత్తం మేమే అమ్మేసుకుంటారు. ఇప్పుడు సురేష్ బాబు ఏమంటాడు చెప్తాడు, నా దగ్గర మన అలా చేశారు వాళ్ళు. యాక్చువల్‌గా మాకు ఇచ్చింది 15 ఎకరాలే, ఆ మిగతా 15 ఎకరాలు వాళ్ళు అమ్మేసుకున్నారు అంటాడు. అతనికి వచ్చిన నష్టం ఏం లేదు. అంటే ఒకే వర్గం ఆ వర్గానికి ఒకే వర్గంలో దెబ్బేసుకోరు. రామానాయుడు కొడుకులకి చంద్రబాబు నాయుడు అర్జెంట్‌గా దెబ్బ కొట్టాడు. ఈ జగన్‌కి దెబ్బ కొట్టే ఉద్దేశంతోటి జగన్ వెనకాల ఉన్న వ్యక్తులకి దెబ్బ కొట్టడం గురించి ఒక వెనక్కి లాక్కుంటే ఇప్పుడు ప్రెజెంట్ రేట్ ప్రకారంగాన 250, 300 కోట్లు ఉండొచ్చు లాక్కునేది. వాళ్ళ దగ్గర కొనుక్కున్న వాళ్ళకి దెబ్బైపోతారు. ఆల్రెడీ ప్లాట్స్ ఉంటే అమ్మి కొనుక్కున్న వాళ్ళందరూ చాలా దెబ్బతింటారు. ఇది జరుగుతుంది. ఈ సినారియో తెలియక ఒకే వర్గం వారు అయ్యుండి కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినా కూడా ఆయనే గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ప్రకారంగా తీసేసుకుంటుందని, వీళ్ళేదో గొప్ప గవర్నమెంట్ అని ఏం కాదు అది. ఆ ఇచ్చింది తీసుకోవడానికి ఇప్పుడే అధికారం లేదు అది. ఇచ్చింది ఇచ్చినట్టుగానే ఉంటది. ఇచ్చింది తీసుకుంటున్నారని పేరొచ్చింది. ఎప్పుడు? జగన్ గవర్నమెంట్‌లో. ఇచ్చింది ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏపీఐఐసీ వాళ్ళు ఇస్తారు. ల్యాండ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని చెప్పేసి ప్రతి ఊర్లో ఉంటదది. ఇండస్ట్రియల్ కారిడార్స్ కిందకి పెట్టడం, చిన్నయి పెట్టడం కోసం. అందులో ఒకసారి ఇస్తే కట్టకపోతే నోటీసులు ఇస్తారు. ఆ నోటీస్ ప్రతిస్పందన నుంచి నేను కడతాను సార్, ఇలా కడతానని చెప్పేసి ఒక చిన్న గోడ కట్టి కడతున్నామండి పెడితే మళ్ళా మామూలయిపోద్ది. ఇది జరుగుతుంది. ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లు అన్నీ కూడా ఒక 50% మొక్కలు మొలిచేసి ఉంటాయి, ఎండిపోయిన మొక్కలు.
ఎక్కడికెళ్ళినా కూడా. నేనంటే దాని మీద ఒక ఫిల్మ్ తీశాను వైఎస్ఆర్‌కి. ఎక్కడికెళ్ళినా కూడా బోర్డు, తుప్పు పట్టిపోయిన బోర్డు, ఆ ఇండస్ట్రియల్స్‌లో అక్కడొకటి, అక్కడొకటి ఒక ఇండస్ట్రీ అంతే. మిగతాయన్నీ ఖాళీ. అసలుగా అలాగా కట్టకపోతే ఏపీఐఏసీ తీసేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. వాళ్ళిచ్చారు కాబట్టి వాళ్ళు తీసేసుకోవచ్చు. కానీ ఈడేదో పెడతాడు. మనం చిన్న గోడ కడుతున్నట్టు, చిన్న ఎవడో వాచ్‌మెన్‌కి ఒక ఇల్లు కట్టి జరుగుతుందని ఫోటోలు పంపిస్తాడు. ఇది జరుగుతుంది. ఆ విధంగా ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో 80% ఖాళీగా ఉంటాయి ఇప్పుడు. ఓన్లీ ఆ ల్యాండ్ వాల్యూకి గవర్నమెంట్ పెద్ద పట్టించుకోని టైంలో రియల్ ఎస్టేట్‌కి అమ్మేస్తారు. సో, ఐ బై సెల్ఫ్ సోల్డ్. నేను కట్టట్లేదు కాబట్టి నిజంగా అమ్మేశాను నేను కాకినాడలో. నా పక్కన ఎస్ఆర్ఎంటీ మేనేజర్‌గా ఉండేది కొంత. సో, అడిగాడు ఎందుకు అమ్మేస్తాను. కట్టట్లేదు ఇంకెందుకని చెప్పేసి. వై షుడ్ నేను నాకు పెద్ద కట్టే ఉద్దేశం కూడా లేదు. అలా నేను మా బ్రదర్ కొన్నాం యాక్చువల్‌గాను. సో, నేను కన్న 2, 3 ప్లాట్స్ అమ్మేసాం ఎవరికో. దట్స్ ఇట్. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. వాడు గవర్నమెంట్ పడతారక్కడ. నేను అమ్మినట్టు కూడా నోటీస్ ఇచ్చేసారు ఆళ్ళకి. ఏపీఐఈసీ వాళ్ళు. సో, ఇది జరుగుతుంది. ఆ విధంగానే రామానాయుడు గారికి వర్గం, కమ్మ వర్గం కాబట్టి వీళ్ళ సపోర్ట్ కూడా రాఘవేంద్రరావు వీళ్ళ, మురళీమోహన్ వీళ్ళంతా తందాను కాబట్టి ఆళ్ళకప్పుడు ఆయన రామానాయుడు అక్కడ కడతానని చెప్పేసంటే ఊరికనే వస్తుంది. 5,00,000 ఏముందది? ఊరికనే ఇచ్చినట్టు లెక్కది. అప్పటికే బోలెడంత రేటుందది. అయినా ఊరికనే ఇచ్చినట్టుగా 10 ఎకరాలు, 15 ఎకరాలు ఇచ్చాడు. ఆ మిగతా 20 ఎకరాలు కూడా వీళ్ళు కలిపేసుకొని ఏదో మొత్తం చేశారక్కడ. దాన్ని వీళ్ళు కనిపెట్టారు. ఒక గవర్నమెంట్ వస్తుంటే అంత ముందు గవర్నమెంట్ ఎక్కడెక్కడ తిన్నారో అదే అంటే మొట్టమొదటి చూస్తాడు సీఎం. అనంటే టెండర్ పెడతారు. పెడితే ఏంటి తిరిగిచ్చి అయినా ఇచ్చేస్తాడు. లేతే ఈళ్ళకి ఒక ముడుద్ది. ఒక 500,00,00,000 వీళ్ళు లాభించారనుకోండి. ఓ 200,00,00,000 ఈడికిస్తారు మళ్ళీను. పోతే పోయింది 700,00,00,000 కొనుక్కున్నాం అనుకుంటారాళ్ళు. సో, ఇది జరుగుతున్న విషయం యాక్చువల్‌గా. సో, అక్కడ ఎవరైతే ఇచ్చారో చంద్రబాబు నాయుడు, రామానాయుడుకి వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ వలన, పార్టీ ఫీలింగ్ వలన అది ఇంటాక్ట్‌గా ఉంది. అది ఎవరు స్వాధీనం చేసుకోరు. జగన్ ఎప్పుడు ఒకసారి పేరొచ్చిందంతే. దానికేదో టెబుల్ పెడుతున్నారని. దాని తర్వాత మళ్ళీ హ్యాపీగా ఉన్నాడు సురేష్ బాబు. ఎందుకంటే వాళ్ళకి అండర్‌స్టాండింగ్ అది బయట చెప్పలేదు. అది సోషల్ మీడియాలో రాలేదు. ఇలాగా నువ్వు ఎక్స్‌ట్రాగా కలుపుకున్న 20 ఎకరాలు మేము అమ్ముతాం ఇప్పుడని ఆళ్ళే అమ్మేశారు. మరి ఇతనికి వాటా ఇచ్చారో ఇవ్వలేదో. వాటా ఇస్తే ఇప్పుడు మళ్ళా సురేష్ బాబు చాలా అన్‌హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఫీల్ అవ్వట్లేదే. వాటా ఇచ్చుండరు. గవర్నమెంట్ ఎందుకిస్తది? నువ్వు గవర్నమెంట్ కలిపేసుకున్నావు నువ్వు. అంచేత మేము అమ్మేసుకున్నాం అని చెప్తే అక్కడున్న లోకల్ వాళ్ళు కలిపేసి అమ్మేసుకున్నారాళ్ళు. మంచి మంచి రేటేసి ప్లాట్‌లేసి. ఇది జరిగింది విషయం యాక్చువల్‌గాను. మరి ఇక్కడేదో ఫిల్మ్ నగర్‌లో ఎవడినో ఒకడు ట్రబుల్ చేశారు. ఆ ట్రబుల్‌లో వాడు కూడా కోర్ట్‌కెళ్ళాడు. కోర్టులు మేనేజ్ చేస్తారు సురేష్ బాబు ఆళ్ళను. ఎవడైనా రియల్ ఎస్టేట్‌లో అలాగే ఉంటారు. ఆళ్ళకి క్రిమినల్ మైండ్ ఉంటది. ఆడు ఒకవేళ బలహీనుడైతే వాడిని ఏదో చేస్తారు. లాస్ట్‌లో ఎలా తేలుద్ది? బయట తేల్చేసుకోండి ఔట్ ఆఫ్ ద కోర్ట్ అంటాడు. జడ్జి అంటాడు. లేకపోతే లాయర్‌లు అంటారు. ఔట్ ఆఫ్ ద కోర్ట్‌లో నువ్వు ఇంత నష్టపోయావు కాబట్టి ఇంత ఇచ్చేసి లాగించేయమంటారు. అలా అదే జరిగుంటది. సి మన ఫిల్మ్ నగర్‌లో. ఆడు వదలకుండా ఫైట్ చేయాలంటే ఆడి దగ్గరున్న డబ్బులంతా అయిపోతాయి. ఆడేదో హోటల్ పెట్టుకుంటే ఎళ్ళాడు అద్దెకి. ఎళ్ళిన తర్వాత ఏమైంది? వాళ్ళు మాకు కావాలన్నారు. మంచి రేటొచ్చిన తర్వాత. అదే వెంకటేష్ ఇల్లు అన్నీ కలిసి పాతిల్లు. ఏదో పడ్డారు. దానికి మళ్ళీ ఎలా జరుపుతారు? ఎలా ఎలా తెలద్దది? ఓన్లీ బై గివింగ్ మనీ. ఆడు మధ్యదాకా లాయర్‌లు కొంత తినేసి వాడికి కొంత ఇచ్చి ఎళ్ళిపోరా అని అంటారు. ఇది జరుగుద్ది. ఆడు అవతల వాడు కెపాసిటీ లేనోడైతాను. ఇక్కడ అలా కాదు గవర్నమెంట్, జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హ్మ్. హ్మ్. ఆ 20 ఎకరాలు ఇచ్చేయి అని చెప్పేసి ఆళ్ళు అమ్మేసుకున్నారు. ఇది జరిగింది. అది తెలుసుకున్న మొట్టమొదటి సీఎంలు అవ్వగానే తెలుసుకునేది అదే. ఎవడెవడి దగ్గర ఈళ్ళు తిన్నారని చెప్పేసి. సో, సురేష్ బాబుని ఇది పెట్టారు. సురేష్ బాబు ఎవడో మళ్ళా చంద్రబాబు నాయుడుకి కావాల్సినట్టు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు రామానాయుడుకి. ఓహ్! ఇక్కడ పెట్టారన్నమాట టెండర్. వీళ్ళని గట్టిగా పట్టుకుంటే ఆళ్ళు తిరిగి ఎలాగా కొనుక్కున్న వాళ్ళ దగ్గర డబ్బులు ప్లాట్లు కొనేసుకున్న వాళ్ళ దగ్గర ఏం చేస్తారాళ్ళు? ప్లస్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇయన్నీ కలిసి అనగానే ఆడొక 500,00,00,000 లాభించాడు అమ్ముకున్న వాళ్ళందరూ. అందరూ కలిసి తలకో 10,00,00,000 తలకొక 20 ఏసుకొని ఒక 50,00,00,000, 100,00,00,000 మళ్ళీ సీఎంకి ఇస్తారు. సీఎంకో ఎవడికో ఇస్తారు. ఇది జరుగుతుంది. దీన్ని ఏమంటున్నారంటే గవర్నమెంటే ఇచ్చి చంద్రబాబు నాయుడు కావాల్సినోళ్ళకి ఇచ్చి కావాల్సినవి తీసుకుంటున్నాడనగా సోషల్ మీడియాలోకి అర్థమైంది. ఇది కాదు నేను చెప్పింది కరెక్ట్ ఇది. అర్థమైందా? అంచేత ఇది మళ్ళా ఓల్డ్ రికార్డ్‌లో చెప్పుకోకూడదు కాబట్టి జగన్ గవర్నమెంట్ సంపాదించుకున్న డబ్బుల్లో వీళ్ళిప్పుడు మొత్తం డబ్బులిచ్చేయండి. లేపోతే దాన్ని క్యాన్సిల్ చేస్తా ఉంటే ఏమంటారు? కొనుక్కునేవాళ్ళు దెబ్బయిపోతారు. సో, అది అలాగుంటది. వీళ్ళు డబ్బులు కడతారు. ఈ ప్రాజెక్ట్‌లో మనకి గవర్నమెంట్ మారింది కాబట్టి
గవర్నమెంట్ మారదనే ఉద్దేశంతో కదా వాళ్ళు ప్రవర్తించారు. డిజిటల్ పేమెంట్లు లేకుండా లిక్కర్ షాపులు చేయటం, ఇటువంటి ఎన్ని వెధవేషాలు వేశారు కాబట్టే ఓడిపోయారు. లేకపోతే వీళ్ళ గొప్పతనం గురించి కాదు. ఇటువంటి వెధవేషాలు వేశారంటే పవన్ కళ్యాణ్ వీళ్ళంతా గొంతెత్తి, పవన్ కళ్యాణ్ ఎవరో వాళ్ళ లోకేష్, చంద్రబాబు నాయుడు చెప్పిందే చెప్తే దెన్ డిఫీట్ చేయగలిగారు జగన్ గవర్నమెంట్‌ని. ఇది కూడా ఇటువంటి ఇంకా చాలా ఉంటాయి. సినిమాకి సంబంధించింది కాబట్టి మరి చెవులు పెద్దవి చేసుకుంటాం కాబట్టి ఈ రామనాయుడు, సూరి గురించి చెప్పారు. ఇందులో జరిగేది అన్యాయం ఎవరికి? జగన్ గవర్నమెంట్‌లో ఉన్న వాళ్ళు, డబ్బులు చేసుకున్న వాళ్ళకి జరుగుద్ది ఇప్పుడు. అన్యాయం కాదు. వాళ్ళ దగ్గర డబ్బులు అడుగుతారు. సురేష్ బాబు వచ్చిన నష్టమేం లేదు. సురేష్ బాబు వెళ్లి చెప్పుంటాడు. మా దగ్గర ఇలా చేశాడని చెప్పేసి. ఇతనికి రూపాయి ఇచ్చేవాడిని ఎందుకు ఇస్తారు? నీకు ఆ ల్యాండ్ ఇవ్వటమే 5,00,000కి చాలా దూల గవర్నమెంట్‌కి చంద్రబాబు నాయుడు. అది తెలిసోళ్ళకి. అంచేత దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijurallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice-over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.